అక్క మీరు ఇంతకుముందు సినిమాలలో గూడా పాటలు పాడిర్రు. ఇప్పటి వరకు 11 సినిమాల్లో 11 పాడాను. సినిమాలలో పాడిర్రు. ఫస్ట్ ఆ సినిమా కూడా బతుకమ్మ సినిమాలలో మీ సినిమానా? మీ ఓనీ గూడా ఉంటాయి గదా! అప్పుడు వాళ్ళు ఎట్లా మీతోని సంప్రదించేది? ఆ సంప్రదింపుల గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే? అన్న దశరథ్ గారు డైరెక్టర్‌గా ఉన్నారు. హ్మ్. తను 'లవ్ యూ రామ్' సినిమాలో హ్మ్. పెళ్లి మీద చిన్న బిట్టు అమ్మ అంటే మేమొక సినిమా తీస్తున్నాము. హ్మ్. మీకు అంటే సేకరణ సాంగ్స్ నీకు బాగా తెలుసు కదమ్మా! అవును. అంటే మీరు అంటే మీకు విలేజ్‌కి టచ్ ఉంటది కదమ్మా! అని చెప్పంటే, హ్మ్. నేనొకటి పెళ్ళికి సంబంధించిన చిన్న బిట్టు ఇస్తే హ్మ్. దశరథ్ సారు దాని ఇంటర్వ్యూలో గూడా హ్మ్. అమ్మాయి తేలు విజయ హ్మ్. అమ్మాయి ఇచ్చిందని చెప్పి హ్మ్. నా పేరు చెప్పి ఆ పాట ఏపిచ్చిండ్రు. ఓకే. అంతకంటే ఘోరమా అన్న వీళ్ళు? హ్మ్. ఎట్లా తీసుకుంటారు అసలు మా పాట? యెస్. ఫోన్‌లో అయితే ఎత్తట్లేదు. ఇటు డైరెక్టర్‌తోని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం మనము. దాంతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్‌తోని గూడా ట్రై అయితే చేస్తున్నాం. ఇప్పటికి ఈ పాటొచ్చిన తర్వాత మీరేమైనా టచ్ జేయడమో, లేకపోతే వాళ్ళకేమైనా ఈ పాట మీదని తెలిసడమో అట్లాంటిదేమైనా జరిగిందమ్మా? అసలు ఇప్పటికైతే మాకెవరు తెలవదన్న వాళ్ళు. హ్మ్. మాకసలు ఏం తెలవదు. హ్మ్. ఈ తెలవదు సినిమాకి గానీ సంబంధించినోళ్ళే తెలియదు. ఆ! తెలవదు. పాట మాత్రం మీది. పాట పాట మాత్రం మాది. హ్మ్. ఎవ్వరిని అడిగినా చెప్తారు సీనన్న. అవును. ఇప్పుడు హ్మ్. అంటే తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో గూడా ఈ పచ్చ పచ్చని పల్లె, పున్నామ పున్నామ యేసుకొని డాన్స్ ఆడతారు. అవును. ఒక ఇన్‌స్టాగ్రామర్ హ్మ్. ఆయనే హ్మ్. డైరెక్ట్ ఆయన ఒక బతుకమ్మ పాటను కాపీ కొట్టిర్రని పెట్టిర్రు. నేను వీలుంటే ఆ లింక్ హ్మ్. మీకు పంపిస్తా. యెస్. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. హలో. హలో. నేను నమస్తే అండి. శ్రీనివాస్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. హలో. ఓకే అండి. మాట్లాడొచ్చా హలో. సార్ ఇప్పుడు? గౌరహరి గారేనా? అవునండి. ఇది ఈ మన 'జాంబిరెడ్డి 2లో' ఒక పాట విషయంలో ఈ ఒక ఇష్యూ నడుస్తుంది కదా ఇప్పుడు. ఏ ఇష్యూ అండి? ఈ 'పున్నామ పున్నామ' అనే పాట తేలు విజయ అనేటువంటి తెలంగాణ ఫోక్ సింగరు, రైటర్‌కి సంబంధించిందని జెప్పేసి తను చెప్తా ఉంది. మీరేమో వారితోని ఎలాంటి సంప్రదింపులు తెలియకుండా అటు ప్రొడ్యూసరు, ఇటు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా మీరు ఏం సంప్రదించకుండా ఆ పాటను సినిమాలో పెట్టారనేది వీళ్ళ అలిగేషను. మీరు పాడిన విషయం గూడా చెప్పండి. మీరు గతంలో సినిమాలలో పాడినవన్నీ గూడా చెప్పండి. అదే అండి. హ్మ్. ఇప్పుడు సినిమాలల్ల మేము గూడా పాడుతున్నాం. నేను 2007 సో నుంచి సింపుల్ అదే అండి. అండి. మీకు 2007 నుంచి ఒక ఇప్పటి వరకి ఒక ప్రెజెంట్‌లీ ఒక మొన్న గూడా ఒక ఇంకో 2 విషయం సినిమాల్లో చెప్తానండి. పాడొచ్చాను. నాకు ఆ! ఇక్కడ ఒక సో సింపుల్. నేను దీన్ని ఇంకా ఈజీగా సార్ట్ ఔట్ చేస్తా. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటేనే మనకి క్రెడిట్స్ అనేది పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. హ్మ్. ఇది నేను తెలిసి ఇంకొకరికి ఎప్పుడు చేసే ఆలోచన నాకు పొరపాటున కూడా ఉండదు. అహా! ఓకేనా? ఓకే. ఓకే అండి. ఎక్స్‌క్యూజ్ మీ అండి. ఇప్పుడు నాకు నేననేది ఒకవేళ ఏందంటే, నాకు ఇప్పుడు నేను ఆమెకు నేను ఓకే ఎప్పుడు అండి. చాలా ఆమెకు లోక జ్ఞానము అంటే ఇంకోటి ఆమెకు చదువు లేదు అంటే చదువు లేదు కాబట్టి ఆమెకు తెలవకపోవచ్చు. ఇప్పుడు అంటే మీరంటే ఎక్కువ మీడియాని చూస్తా ఉంటారు. అంటే మీకు కూడా తెలుస్తది గదా! మరి అందులో ఇప్పుడు పున్నామ ఇప్పుడు అలా పున్నామ అనుకుంటే సాంగ్ అంటే రేపొద్దున మనం కొలాబ్ అవుతామండి. రేపొద్దున్న నేను నాకు మీరు ఇంకొక ఫ్రెండ్ ద్వారా పరిచయం కావచ్చు. మనం కొలాబ్ అవుతాం. మనం ఒక పాట చేస్తాం. నేను మిమ్మల్ని నమ్ముతాను. రేపు ఇంకొకళ్ళొచ్చి లేదు అది మాది కాదు అంటే నేను చేయగలిగేది ఏముంటుంది చెప్పండప్పుడు? లేదండి. ఇప్పుడు నమ్మడం అంటే ఇప్పుడు నేను గూడా ఇస్తున్నా. నేను గూడా ఇచ్చిన ట్యూన్‌లు. నేనిచ్చిన కాడ వాళ్ళు సెర్చ్ చేసుకున్న తర్వాతనే తీసుకున్నారు. మీరు సెర్చ్ చేయందంటే ఎట్లా తీసుకుంటారండి అది? నేనదే చెప్తున్నానండి. నేను ఒక దానికి పెద్ద ముందు సినిమా వినుండుంటే చేసేటప్పుడు ఎనక ముందు నేను చూసుకోవాలి నాకు గదా! ఫ్లోలో ఒక్క ఉండేది. నిమిషం అండి. మా ఆయనతోని మాట్లాడండి. ఇగో. ఇంకోటేంటంటే హ్మ్. మాట్లాడు. హలో. హలో. ఇప్పుడు మీరు ఆ పాట తీసుకునేటప్పుడు, ఈ పాట హ్మ్. సరే నాగవ్వ ఇచ్చింది. నాగవ్వదేనా? హ్మ్. కాదా? లేకపోతే ఇవరకచ్చిందా? లేదా? అనేదైతే మీరు చెక్ జేసుకోవాలి గదా! అవునండి. ఇప్పుడది సో పెక్యులర్‌గా ఉంది. ఇంతకుముందు మనం ఎప్పుడూ వినలేదు అనిపిచ్చుంటే మాత్రం నేను చెక్ చేసుకునేవాడిని. అండ్ అసలంత పెక్యులర్‌గా ఉంటే నేను తీసుకునే టైప్ గాదు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే నా క్రెడిట్స్‌లో కంపోజర్ అని ఉండదు. మ్యూజిక్, ప్రోగ్రామింగ్, అరేంజ్డ్ బై అనే ఉంటుంది. సరే మీరు కింద ఏదేసినా క్రెడిట్స్‌లో మీకు ఆ! వినండి. ఆ! ఒక్క నిమిషం అండి. మీరు అడిగిన క్వెషన్‌కి నేను ఒకటి కంప్లీట్ చేస్తున్నాను. ఓకే. లిరిక్స్ నాగవ ట్రెడిషనల్ అని ఉంది. నేను పెక్యులర్‌గా ఉండుంటే నేను ఖచ్చితంగా సెర్చ్ చేసేవాడిని మీరు చెప్పినట్టు. నాకు ఆవిడ పాడినది ఏదైతే ఉందో ఇది చాలా, 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 చాలా తెలంగాణ సాంగ్స్ మనం మామూలుగా బయటేదో వింటున్న ఫీల్ ఎలా ఉంటుంది మనకి, అటువంటి ఒక ఫీల్‌లోనే నాకనిపిచ్చింది. ఓకే. ఆవిడ గూడా పల్లెటూరు నుంచి వచ్చారు కాబట్టి, ఆవిడ వాళ్ళ పూర్వీకుల నుంచి రాశారన్నారు కాబట్టి, ఓకే అని చెప్పి నేను తీసుకున్నాను తప్పితే, అది గనక పర్టిక్యులర్‌గా ఒకళ్ళది అని తెలిసుంటే మాత్రం దానికి తగిన జాగ్రత్తలన్నీ ముందే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈమెకే అంతంత మాత్రం. ఈమెకు అంటే తప్పుగా అనుకోవద్దు. ఆమెకే చదువుకుందో లేదో తెలవదు. వాళ్ళ పూర్వీకుల దాకా ఆలోచిస్తే వాళ్ళు రాసిండ్రంటే మీరెట్లా నమ్మిండ్రండి? నేను ఇందాక మాట్లాడాను కదా! సింగర్ ఆవిడతో కూడా అదే చెప్పా. ఇప్పుడు రేపు పొద్దున మనం కొలాబ్ అవుతామండి. ఇంకొక ఫ్రెండ్ త్రూ పరిచయం అవుతారు. కొలాబ్ అయినప్పుడు నాకు మీరు చెప్పినప్పుడు నేను ఇట్స్ ఏ బిలీఫ్ సిస్టమ్ అండి. ఓకే. రేపు నమ్మి
మనం కొలాబ్ అవుతాం. రేపు ఇంకొకళ్ళు థర్డ్ పార్టీ వచ్చి ఇలాగే మాట్లాడితే నేనేం చేస్తాను చెప్పండి అప్పుడు? అవునండి. ఇప్పుడు నేనొస్తా. నాకు ఛాన్స్ కోసం నేను అంటే 1,00,000 మాటలు మాట్లాడతా. మీరు నమ్మి చేస్తే కరెక్ట్. మీరే ఇబ్బందులు పడతారు గదా! కరెక్ట్. ఇప్పుడు మీరు ఆ ఇబ్బందిని చూసుకోవాలి గదా! ఇది కరెక్టా? కాదా? ఈమె తెచ్చింది ఉందా? లేదా? మరి సోషల్ మీడియాలో ఉందా? లేదా? అదే ఎక్కడన్నా చెప్తున్నాను ఉందా? మీకు. లేదా? అని చూసుకున్న తర్వాత నాకది జేయాలి అది గదా! పెక్యులర్‌గా ఉందనుకోండి, ఇది ఇంకెక్కడైనా ఉందా లేదా అని చెక్ చేస్తా. నాకు ఆవిడ పాడిన వరస ఏదైతే ఉందో, అది సర్వసాధారణంగా చాలా సార్లు మనం వినేసి నలిగిపోయిన వరసలోనే అనిపించింది నాకది. అదంత పెక్యులర్‌గా లేదు. అందువల్ల నేను దాన్ని ఒక డిజిటల్ జామింగ్‌లా చేస్తే బావుంటదన్న ఐడియాతో ర్యాప్ ఇది మిక్స్ చేసి ఏదో చేశా. అది పెక్యులర్‌గా ఉందనుకోండి, మీరన్నట్టు అసలు ఇది ఎక్కడైనా ఉందా లేదా అని సెర్చ్ చేస్తా. అది ఆల్రెడీ నలిగి జనాల్లో ఎప్పటినుంచో ఉన్న ఫీలింగ్ క్రియేట్ అయింది నాకు. ఆవిడ పాడుతుంటే చాలా కొలోకియల్‌గా పొలంలో పని చేసుకునేవాళ్ళు కూడా పాడుకునే విధంగానే ఉంది నాకది. ఓకే అంతే అండి. తప్పితే ఇప్పుడు పాట కొత్తగా నలిగి కంపోజ్ నలిగి చేసింది చాలా అంటే చాలా నలిగి మంది నలిగి మీ విని దగ్గరికి విని వచ్చింది. విని ఉన్నారు. పాత సినిమా పాట గూడా ఉంటది. డైరెక్ట్ తీసుకుపోయి పెట్టుకోగలుగుతారా మీ మూవీలా? ఆ నడక, ఆ వరస నాకు చాలా ఒక ఆహ్, ఎప్పటినుంచో మనం వింటున్న ఒక నడక ఉంటుంది గదండీ! ఆ మాదిరిగానే అనిపించింది నాకు. అది పెక్యులర్‌గా ఉందనుకోండి, డెఫినెట్‌లీగా మీరు చెప్పినట్టు చేసుండేవాడిని నేను. ఇది ఎక్కడైనా కలుస్తుందో జాగ్రత్తగా మనం చూసుకోవాలి అని. ఇది ఆల్రెడీ జనానందరికి చాలా నలిగిపోయిన వరసలోనే ఉంది. ఆహ్, సో, ఇది ఆల్రెడీ రూటెడే గదా! దీనికి ఆరిజిన్స్ ఏముంటాయి అన్న పర్స్‌పెక్టివ్‌లో మేము ముందుకెళ్ళాం తప్పితే, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ పెక్యులర్ అనుకోండి, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా దానికి ముందు వెనకతల చాలా ఆలోచించేవాళ్ళం. సరే ఇప్పుడు జనాలున్న పాటను వారి పర్మిషన్ లేకుండా మీరు వాడుకోవచ్చా? ఇంకో మూవీ సాంగ్ ఉంటది. ఆమె తీసుకొచ్చి ఇస్తది. అది గూడా అట్నే ఏవండీ, వాడుకుంటారా? జనాలున్న పాటను ఎవరైనా వాడుకోవచ్చా అంటే, ఇప్పుడు రామదాస్ కీర్తనలున్నాయి. మనం దాన్ని డివోషనల్ గాదండి. అప్‌డేట్ చేసుకొని డివోషనల్. చేయట్లేదా? డివోషనల్ గాదు. ఇంకొకరి డివోషనల్ ప్రాపర్టీ అయినా, ఫోక్‌లోర్ అయినా వాటికి ఆరిజిన్స్ ఉండవండి. ఇంకా గట్టిగా మాట్లాడితే డివోషనల్‌కి కర్ణాటిక్ ఆరిజిన్స్ ఉంటాయి. ఫోక్‌లోర్‌కి మనకు ఆరిజిన్స్ ఉండవు గదా! అంటే ఎవరి పాటైనా మీరు తీసుకొని వాడుకోవచ్చా? ఎవరి పాటైనా తీసుకొని వాడుకోవడానికి అవకాశాలు మీకు మళ్ళీ అదే చెప్తున్నా. ఫోక్‌లోర్‌కి మనకి ఆరిజిన్స్ ఉండవు సార్. కర్ణాటిక్ డివోషనల్ గూడా మనం ఆరిజిన్స్ ఉంటాయి. ఏది ఫలానాది ఫలానా వాళ్ళు రామదాసు ఈ టైంలో చేశారు. త్యాగరాజు గారు ఈ టైంలో ఈ కృతి ఇది చేశారు అనేది మనకి రికార్డెడ్ ఉంది. ఫోక్‌లోర్‌కి మనకు అలా ఎక్కడుంది చెప్పండి? ఎవరు కమిట్ అయితే వాళ్ళదే. ఎవరు రికార్డ్ చేస్తే వాళ్ళదే. ఇప్పుడు మేము రికార్డ్ చేశాం గదా! 11 ఇయర్స్ బ్యాక్ గూడా కరెక్టే. చేశాము. 1 ఇయర్ 1 బ్యాక్ ఇయర్ చేశారు. బ్యాక్ గూడా చేశాను. నేను అదే మీరు చెప్తున్నానండి. చూసుకోవాలి దాన్ని గదా! మీరు మీరు రికార్డ్ చూసుకొని చేశారు. మీరు చేయాల్సింది. వాడారు దాన్ని. 2015లోనే మీరు ఎప్పుడో వాడారు అనుకుందాం అవును. సార్ ఇప్పుడు. దానికి ముందర అసలు ప్రపంచంలో లేదా అది? లేదు. లేదు మరి. ఏ ఆ మీడియాలో నడక, ఆ ఉండదు వరస, చూడు. ఆ నడక, ఆ వరస ప్రపంచంలో ఎక్కడ ఇంతకుముందు లేదు. తెలంగాణలో ఎవరు వాడలేదా దాన్ని? లేదు. పాడలేదు. ఆ నడక, ఆ వరస లేదా? లేదు. చూడండి, మీరే చూడండి. మీరు చూడు. నువ్వు 2015కు ముందు ఆ ట్యూన్ గనుకుంటే నీతో నేను మాట్లాడను గూడా మాట్లాడా. మాస్టరు, నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. మేము కూడా రెస్పెక్ట్ అవును. ఇస్తున్నామండి. రెస్పెక్ట్‌గానే మాట్లాడతాను నేను గూడా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మీరే చెప్పాలది. నేను అది చెప్పడానికి మీరే ఏం చెప్పాలి. లేదండి. నేను ఇప్పుడు చెప్పింది మా అసలు అనుమతి మీరే లేకుండా చెప్పా. మా పాట మీ సినిమాలో ఉంది. ఏమయ్యా నువ్వు మాట్లాడుతున్నావు అని మీరు మాట్లాడుతుంటే అసలు మీకు కొంచెమైనా ఇంకోళ్ళు తీసుకునేటప్పుడు ఉండాలి గదా! ఏమయ్యా మీరెక్కడి నుంచి తీసుకున్నారు? ఆ? మీది అని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది ఫోక్‌లోర్. నేను చాలా కామ్‌గా మాట్లాడుతున్నా ఇందాక నుంచి. అది ఫోక్‌లోర్ అండి. దానికి ఆరిజిన్స్ ఉండవు. అంటే ఒకరితో పాడుకోవచ్చా? ఇప్పుడు నువ్వు చేసిన ఆరిజిన్స్ సినిమాల్ని నేను ఉండకపోతే వాడుకోవచ్చా? అందరూ చేసేదే కదండీ! ఎట్లా చేస్తారు? అందరు ఎట్లా చేస్తారు? మీరిప్పుడు ఎలా చేశారో అలాగే చేస్తారండి. అందరూ చేసినది నీకా మా ఇంట్లోది. అది ఇంట్లో పాట. మా ఇంట్లో పుట్టింది అది. మా ఇంట్లోకెళ్ళే వచ్చింది కాబట్టి పాడుకున్నాం మేము. మాకెవరు ఇవ్వలేదు. అది ఎవరికి వాళ్ళు అందరూ అలాగే అనుకుంటారండి. ఆహా! ఇదంతా ఎవరికి అసలు వాళ్ళు మా కాదండి. ఇంట్లో నుంచి వచ్చింది ఎవరికి అనుకుంటారు. వాళ్ళు కాదండి. ఇప్పుడు ఆ అమ్మ వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు. ఇప్పుడు నేను మార్కెట్‌లో ఎప్పటి నుంచెల్లి ఉంది ఆమె? 98 నుంచి వాడుతున్నా. 2007 నుంచి నేను సినిమాలలో కూడా వాడుతున్నా. నేనిప్పుడు 28 సంవత్సరాలు అవుతుంది నేను ఈ నాగమ్మ ఫీల్డ్‌కి వచ్చి. ఎన్ని రోజులైతుంది ఫీల్డ్‌లోకొచ్చి? పాటలు పాడబట్టి ఎన్నేళ్ళైతుంది? సరే, మీకు నేను మా టీమ్ మెంబర్స్ ది కాంటాక్ట్ ఇస్తా. వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. సరే ఇవ్వండి. రికార్డింగ్ మధ్యలో ఎత్తాను. ఓకే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మొత్తం మీద ఒక ఇష్యూ అయితే కనబడతా ఉంది క్లియర్గా. మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఒకసారి సినిమాకి సంబంధించినటువంటి అది చూడండి ఆయన పబ్లిక్‌లో నాని ఉన్న పాట మేము ఎవరైనా వాడుకోవచ్చంట. నాని అంటే పాడుకుంటారంటే
ఇప్పుడు ఎట్లా వచ్చింది మీరు ఏం నాని కోరుకుంటున్నారు నాని అనేది కూడా ఒకసారి ప్రేక్షకుల నుంచి వెళ్ళి అటు సినిమా వాళ్ళకి కూడా వెళ్తుంది కాబట్టి మీరిద్దరు ఏం కోరుకుంటున్నారో కూడా చెప్పండి. దీనికి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏదో పనులలో ఉన్నామని చెప్తా ఉన్నారు సురేష్ బాబులి. మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మా పాటకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మా పేరు ఉండాలి, ఉమ్, మమ్మల్ని సంప్రదించాలి కదా. అదైతే ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి, ఓకే. మనల అనుమతి లేకుండా. అది చెప్పిన తర్వాత తదుపరి మాట్లాడేది ఏదైనా ఉంటే మాట్లాడదాం, ఓకే. అంతే. మీకు క్రెడిట్స్ కావాలి, దాంతో పాటుగా దానికి సంబంధించినటువంటి రెమ్యూనరేషన్ అన్ని కూడా అడుగుతుంది. నిజమన్నా నేను ఇప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు ఆ ఛానల్లో నేను చెప్పింది కూడా ఇది మా అమ్మమ్మ గుర్తుగా, మా అమ్మమ్మ నాకు పాడితే నేను విన్న పాట అన్నప్పుడు నేను 2-3 చదువుతున్నా కావచ్చు, నేను 10-11 ఏళ్ళలో అప్పుడు నేను పాడుకున్న పాట అప్పుడు నేను విన్నా. అప్పటికి ఇవి కూడా అంటే చేనులలో వాడుకున్నారు కానీ అప్పటికి ఇవి జానపాలు బయటికి కూడా రాలేదు. ఓకే. అప్పటికి రాసిన పాటలు విన్నాం కానీ సేకరణ పాటలు లేవు. 2015లో ఇంత మీడియా ఎక్కడిది? అవును. ఇప్పటికి ఉంది, ఇంకెక్కడి నుంచో ఉంది, అది ఇది అని మాట్లాడతాడు. అప్పటికి ఇంకా మీడియా ఉండి ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు లేవు, ఇంత వ్యవస్థ లేదు. అక్కడ పాట ఎవరు తీసుకొచ్చారు? ఈ నాగవ్ అనటం ఎప్పుడు వచ్చింది? మొత్తం నాని నాని వచ్చింది పాట అంటే ఇప్పుడు అంత సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందో అయితలేదో నాకు తెలియదు. అవును. ఇప్పుడు ఆమె తీసుకొచ్చి ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తారు, ఇంకోళ్ళు నాదే అంటారు. ఇప్పుడు బాణీలని దగ్గర ఉన్నాయంటే ఇప్పుడు ఆయన చెప్పిన 4 పాటల్లో 4 పాటలు 4 రకాలు ఉన్నాయి అన్నవి. అవును. అవి అందరూ తెలిసిన పాటలే. వాళ్ళ పూర్వీకులు రాసిల్లట. పూర్వీకులు ఎక్కడ? ఈమెకే రాదు, వాళ్ళు ఎక్కడ రాయాలి? ఇప్పుడు మీకు సంబంధించినటువంటి విషయంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు మిమ్మల్ని టచ్లోకి వస్తే మీరు దీన్ని సొల్యూషన్లోకి వెళ్తారా, లేకపోతే దీనికి సంబంధించి లీగల్ యాక్షన్స్ కోసమో, లేకపోతే అట్లాంటిది ఏమైనా గతంలో కూడా ఇట్లా సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు చాలా జరిగాయి, మీరు ఎట్లాంటి ఆలోచన చేస్తారు? లీగల్ యాక్షన్ ఉంటుంది వాళ్ళకి, అంటే సరి అయిన సమయంలో స్పందించి వాళ్ళు దానికి క్షమాపణ చెప్పి ఇది తప్పు జరిగిపోయింది, ఓకే, దానికోసం మాట్లాడి వాళ్ళు లేకపోతే లీగల్ యాక్షన్ పోవాల్సి వస్తుంది. అంటే అన్న ఇప్పుడు ఇట్లా జరిగింది అని కూడా అంటలేడు. తను ఏమంటున్నాడు, అది సేమ్ ఇది సేమ్ మొత్తం రిధం అంత ఒక తీరే ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది. అంటే నువ్వు రిధము పేర్చడం నువ్వు ఎట్లయినా చేసుకోవచ్చు, కానీ బాణీలు ట్యూన్లు అంటే ట్యూన్లు అయితే ఒక తీరు లేవు కదన్న. ఇప్పుడు ఆయన చెప్పిన 3 పాటలు 4 పాటలు చేసిండు. ఏషనాగుల కట్ట మీద, పొడుస్తున్న పొద్దు మీద, పున్నామ 3 పాటలు వాడితే 3 పాటలు 3 రకాలుగా ఉన్నాయి. నీకు ఎట్లా వస్తుంది అది? పోలికలు లేని మాటలు మాట్లాడతాడు. ఒకసారి డైరెక్టర్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వారికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఒకసారి చూస్తే. డైరెక్టర్ ఇంకా ఫోన్ అయితే ఎట్టట్లేదు. ఇది మొత్తం మీద జాంబిరెడ్డి 2కు సంబంధించినటువంటి విషయంలో పాట వివాదం. తన పాటను తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద క్రెడిట్స్ ఇస్తూ ఆ పాటను నా అనుమతి లేకుండా సినిమాలో పెట్టారనేటువంటి అలిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గౌరవ్ హరి కూడా మాట్లాడుతున్నటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఈ పాటను తీసుకోవడం, ఎత్తుకెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదనేటువంటి మాటనైతే వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం.